ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. మామిళ్ళ మండలంకు సంబంధించి పోరుమామిళ్ళ గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్ కాలేజీ వద్ద ఏసీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ 4వ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డిసి గోవిందరెడ్డి, బద్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సుధా, DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయక్ పాల్గొని పొదుపు మహిళల అక్క చెల్లెమ్మలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నాడు చంద్రబాబుకి నేడు జగనన్న మధ్య తేడా గమనించాలని చెబుతూ రానున్న ఎన్నికల్లో మహిళలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి మరోసారి ముఖ్యమంత్రి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి, బద్వేల్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి, ఆప్కో డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, వైస్ ఎంపీపీ సి భాష, రాజశేఖర్, జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, ఎంపీటీసీలు, సర్పంచులు, సచివాలయం కన్వీనర్లు, ప్రభుత్వ అధికారులు, వెలుగు ఏపీఎంలు, సీసీలు, వివోఏలు, మండల సమైక్య అధ్యక్షురాలు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు, కార్యకర్తలు, పొదుపు సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ శ్రీనివాసులు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జగన్, మీ బిడ్డకు సైనికులు జై జగన్ సందర్భంగా కోరుతాను. చేసుకొని మేము బాగా ఉన్నాము. ఈ 4వ విడత అమౌంట్ కూడా వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరూ మేము వ్యాపారం చేసుకుంటున్నాం. బట్టల వ్యాపారం చేసేవాళ్ళు బట్టల వ్యాపారము, ప్రతి ఒక్కరు మా గ్రూపులో బిజినెస్ చేసే వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు 3వ విడత నుంచి కూడా మా వాళ్ళంతా మహిళలు పెద్ద పెద్ద బిజినెస్లుగా చేసుకుంటూ బాగా సంపాదించుకుంటున్నారు. అందుకని అంటే మేమనే కాదు, మీరు కూడా అందరూ అలాగనే ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇంత భారీ ఎత్తున మనం పండగలా చేసుకుంటున్న ఈ యాత్రా మీటింగు అందరూ ప్రతి ఒక్కరు వృధా చేసుకోకుండా అమౌంట్ కావాలని మనం బిజినెస్ చేసుకోవాలా. మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావాలని మనకు డబ్బులు కానీ ఇంకోటి కానీ భారీ ఎత్తున పెద్దగా మన జగనన్నే వచ్చి మనకు ఇంకా ఇవ్వాలని మహిళలందరికీ కోరుకుంటూ నేనైతే మనస్ఫూర్తిగా మళ్ళీ జగనన్నే రావాలి, జగనన్నే కావాలి. వివిధ మన జెడ్పీటీసీ ప్రసాద్ గారికి, మండల ఎంపీపీ గారికి, మా స్పెషల్ ఆఫీసర్లు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్ నుంచి స్టేట్ డైరెక్టర్ అలాగే ధన్యవాదాలు చేస్తున్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తూ మనము ఈరోజు ఇంత పెద్ద సభ ఇక్కడ ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మీరే చెప్పాలి. ఎందుకు జరుపుకుంటున్నామమ్మా చెప్పండి. అది ఇప్పుడు దాదాపు 3వ విడతల ఆసరా డబ్బులు మన జిల్లాలో 753 కోట్లు ఇవ్వడం జరిగింది మన జిల్లాలో. ఇప్పుడు 4వ విడతగా 256 కోట్లు ఇవ్వడానికి అన్ని మండలాల్లో మీరు చూస్తూనే ఉన్నారు. అన్ని మండలాల్లో అన్ని మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మీ పోరుమామిల్లో ఈరోజు దాదాపు ఇందాక ఒకసారి చెప్పారు 3 కోట్లు 8 కోట్ల వరకు దాదాపు వస్తున్నాయనేసి. చాలా సంతోషమైనది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క పథకం మన మహిళలకే ఇస్తున్నారు. ఆసరా కానీ, చేయుత కానీ, 0 వడ్డీ కానీ, జగనన్న పాలు వెల్లం కానీ, అమ్మ ఒడి కానీ
రకరకాలుగా ఇందాకే మన నాగార్జున రెడ్డి గారు చెప్పారు 29 రకాల పథకాలు మన మహిళలకే అందజేస్తున్నారు ఇంటికే వచ్చేసి. కాబట్టి మీకు ప్రతి ఒక్కరూ దానికి సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క పైసాని మీ అవసరానికి కొంత వాడుకుంటూ అలాగే మీకు ఫ్యూచర్ భవిష్యత్తులో దానికోసం కూడా కొంత డెవలప్మెంట్ చేసుకుంటూ అభివృద్ధి పంచుకోవాలి. అందరూ లక్షాధికారి కావాలి. మన సీఎం సార్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్క మహిళలు లక్షాధికారి కావాలనే ఉద్దేశంతోనే మన మహిళలకి ఇవ్వడం జరిగింది. తెలుసు లాస్ట్ టైం కూడా మనం చేసుకున్నాం. దాదాపు ఒక్కొక్క మహిళలకి ఒక్కొక్క ఇంట్లో మినిమం 2 నుంచి 3 లక్షల వరకు వస్తున్నాయి. జగనన్న తోడైతే కానీ దాని మీద ఇంట్రెస్ట్ కానీ. అలాగే ఇక్కడ మీ పూర్వమామల్లో ఇప్పుడు సెకండ్ ఫేజ్ కింద మన వాలంటీర్స్ అందరూ ఇంటింటికి వచ్చి మీకు గేదె కావాలా, గేదె ఉన్నాయా, అమూల్ సెంటర్ పెడుతున్నాం. మాట తప్పకుండా 3 సార్లు డబ్బులు మీ అకౌంట్లకు జమ చేయించి తీసుకున్నారు. 4 విడత డబ్బులు కూడా వేసిండు. ఈరోజు అదే కాక అన్న చెప్పిన నవరత్నాలలో వసతి దీవెన అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, మరి ఈరోజు మనకు ప్రతి ఒక్కటి ఆ రోజు ఏదైతే నవరత్నాలలో చెప్పిండ్రో ఈరోజు మన మహిళలందరికీ 18,750 డబ్బులు అయితేనేమి ఇంతగా అభివృద్ధి చేసిన అన్నగారికి మనం కృతజ్ఞత తెలుపుతూ మళ్ళీ అన్న రావాలని కోరుకుంటూ ఏది ఏమైనా మనస్ఫూర్తిగా మన మహిళలందరం కూడా ఏ రకంగా అయితే మనకు కలగా నిలిపించి అన్న మనకు ఈరోజు డబ్బులు వేసిందో అదే విధంగా మనందరం మన మనస్సాక్షికి మళ్ళా జగనన్నను గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. రెడ్డి సార్ గారికి, నాగార్జున రెడ్డి సార్ గారికి, ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన మహిళలందరికీ వచ్చి నిశ్శబ్దంగా వచ్చి పాటించి ఈ గారు మన మహిళలకు ఎంతో ఉన్నతమైన మనసుతో చాలా పథకాలను అమలు చేశారు. అలాగే మాఫీ ఇచ్చి, వైఎస్ఆర్ ఆసరా ఇచ్చి, అలాగే అమ్మఒడి ఇచ్చి అన్నీ ఇచ్చిన జగనన్న గారికి మన మహిళలందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 160 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటిదే డాక్రా మహిళలకు అందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పడం, 0 వడ్డీ ఇస్తానని చెప్పడం, అమ్మ అక్క చెల్లెలు మీరు బంగారు బ్యాంకుల్లో పెట్టింటే తీసేయద్దు నేను వచ్చినాక ఇస్తానని చెప్పడం, రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పడం, బాబు వస్తే జాబ్ వస్తుందంట. ఇప్పుడు మళ్ళీ అదే ఎత్తుకున్నాడు. మళ్ళీ ఆయన బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం, ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు కట్టిస్తానని మోసపూరితమైనటువంటి మళ్ళీ ప్రకటనలు ఇస్తున్నాడు. అయ్యా నువ్వు 14 సంవత్సరాల 9 రోజులు నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఈ రాష్ట్రానికి ఏం చేశావు ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు 14 సంవత్సరాల 9 నెలలు ప్రతిపక్ష నేతగా నువ్వు ఏమి ఒలగబెట్టింది కూడా చూస్తున్నారు జనము. లేదని కూడా నేను చెప్తున్నా. ముఖ్యంగా విషయం ఏమంటే మనం ఆనాడు 2014 ముందు ఏ డాక్రా సంఘమైనా సరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే బ్యాంకుల దగ్గర చుట్టూ తిరిగి నెల రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు మా సంఘాన్ని మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోమని. మరి ఆనాడు 1 లక్ష కంటే 1 లక్ష నుంచి 2 లక్షల వరకే మీకు డాక్రా గ్రూపులకు సంబంధించి లోన్ ఇచ్చేవాళ్ళు. ఈనాడు ఓపెన్ చేసుకోండి, మా బ్యాంకులో అకౌంట్ చేసుకునే పరిస్థితి తెచ్చే. ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా ఏంటంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు మనము 2 ప్రభుత్వాన్ని చూసాము. 2014 నుంచి 19 వరకు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉన్నది చూశారు. 19 తర్వాత ఇప్పటి వరకు ఉన్న జగనన్న ప్రభుత్వాన్ని కూడా మీరు చూశారు. అయితే మీ అందరికీ మీరందరూ విజ్ఞులు, ఎన్నోసార్లు ఓట్లేసి ఎంతో మందికి రాజ్యాధికారం కల్పించిన గొప్పవాళ్ళు మీరు. అయితే మీ అందరికీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. 14 ముందు వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారు. 19 అప్పుడు జగనన్న కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఏ విధంగా డీల్ చేశారు ఎలక్షన్ అప్పుడు. 19 అప్పుడు జగనన్న ఏ విధంగా హామీలు ఇచ్చారు, ఎలా నెరవేర్చారు, ఈ ఒకటే మీరు గమనించాలి. ఎందుకంటే మనం కూడా ఎవరితోనైనా ఒక స్నేహం చేసినప్పుడు కానీ ఎవరితోనైనా మాట్లాడేప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం మనము అనుకుంటాం, ఈ మనిషి అబద్ధాలు చెప్పరు, వీళ్ళతో మనం స్నేహంగా ఉంటే మనకు మంచి జరుగుతుంది, అంతే కదమ్మా. ఇరుగు పొరుగున కూడా మనం పక్కన వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మాట మీద నిలబడతారా, మనకు హాని చేస్తారా, మంచిగా ఉంటారా లేదా అని గమనించే కదా మనం ఎవరికైనా స్నేహం చేస్తాం. ఇది కూడా అంతే. ఇంకొక 5 ఏళ్ల పాటు మనం వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు మనకు మంచి చేస్తారా లేదా అన్నది మనం ఎట్లా నమ్ముతామంటే గతంలో వాళ్ళ ప్రవర్తన బట్టే. నాకు తెలిసింది నేను చెప్తున్నా.
14 వాళ్ళు ఏం హామీలు చెప్పారు, ఏం చేశారు, అధికారంలోకి వచ్చారు, మరి వాటిని నిలబెట్టుకున్నారా, పోనీ మనకేమైనా మేలు చేశారా, ఏమైనా సంక్షేమం ఇచ్చారా, మన పిల్లల అభివృద్ధికి ఏమైనా బడులు డెవలప్ చేశారా, హాస్పిటల్స్ డెవలప్ చేశారా, పోనీ మిమ్మల్ని చూద్దాము, ఈ డ్వాక్రా మహిళలనే చూద్దాం, మీ గ్రూపులకి ఏం మేలు చేశారు గత ప్రభుత్వం టీడీపీ టైంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు మీ గ్రూపులు ఎలా ఉన్నాయి, ఎన్ని గ్రూపులు ఏ గ్రేడ్లో ఉన్నాయి, అది ఒక్కటి చాలు. మీరు ఆలోచించుకోండి మీ మనస్సాక్షికి. ఈరోజు 19న జగనన్న అధికారంలో రాగానే ఏదైతే ఇప్పుడు మచ్చుతున్నకి మీరందరూ డ్వాక్రా మహిళలు కాబట్టి మీ గురించే మాట్లాడదాం. మీ అప్పు ఏది ఉందో అది తీరుస్తానని చెప్పినారు. చెప్పిన వెంటనే ఇప్పటి వరకు 4 విడతలు 25,470 కోట్లు తీర్చేసినాడు జగనన్న. ఈరోజు మనం రాష్ట్రం మొత్తంలో చూస్తే అన్ని గ్రూప్స్ దాదాపు 98% గ్రూప్స్ అన్ని ఏ గ్రేడ్లో ఉన్నాయి. ఇది ఒక పోలిక మీరు గమనించాలి. గతంలో చాలా తక్కువ ఏ గ్రేడ్స్లో ఉన్నాయి, అన్ని చాలా వరకు నిర్వీర్యం అయిపోయి CD గ్రేడ్స్లో ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు ఇంత ఉత్సాహంగా అక్క చెల్లెమ్మలన్నీ ప్రతి ప్రోగ్రామ్కి యాక్టివ్గా వస్తున్నారంటే మీ గ్రూప్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయి, మీరు ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందారు, ఇవన్నీ మీకు మీకు ఆ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మీరు రాగలుగుతారు. లేకుండా ఊరికి పిలిచి మీటింగులు పెడితే మీరు మాత్రం వస్తారమ్మా చెప్పండి? ఈ రోజున ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ గర్వంగా తన దగ్గర డబ్బు ఉంది, తన కుటుంబానికి సహాయపడుతుంది అన్నది ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల ధైర్యం. ఈ ధైర్యం భరోసా కల్పించింది జగనన్న ప్రభుత్వం అనేది మనం మర్చిపోకూడదు. ఏ ప్రభుత్వం అయినా మనం అనుకుంటాము పథకాలు ఇస్తున్నారు అని, దీని వెనక జనాలను సోమరులు చేయాలనేది కాదు. ఎందుకంటే ప్రతిపక్షాలు జగనన్న పథకాలన్నీ ఇచ్చేస్తున్నాడు, సోమరితనం చేస్తున్నారని. కానీ మీరు గమనించాల్సిందంటే దీని వెనక ఎంతనో వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ పథకాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రం కొనుగోలు శక్తి ప్రతి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ఈ సంక్షేమము అభివృద్ధి వల్ల ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు మన జీవితాల్లో జరిగినాయో అని చెప్పి పెద్దలందరూ కూడా చెప్పారు. నాగార్జున రెడ్డి గారు కానీ మన శాసనసభ్యురాలు కానీ మీకంతా కూడా పెద్ద ఎత్తున వివరించడం జరిగింది. విద్యలో కానీ వైద్యంలో కానీ జరిగినటువంటి పెను మార్పులు ఆమె ఒక డాక్టర్గా మరి ఆ రంగాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ మధ్య నేషనల్ మీడియాలో తిరుపతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలామంది పిల్లవాళ్లకు ఓట్లు ఉండవు కాబట్టి పిల్లల మీద ఏ రాజకీయ పార్టీలకు కూడా పెద్ద ఇష్టమో వాళ్ళ మీద అంత ఆసక్తి చూపరు. కానీ నేను మాత్రం ఈనాడున్నటువంటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి ఎలాంటి విద్య ఇవ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశం అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య మీద ఆయనకున్నటువంటి మరి ఏ విధంగా ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి విషయంలో మనందరికీ కూడా ఒక ఏకాభిప్రాయం ఉంది. మరి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో అన్ని రంగాల్లో, అది ఒక విద్య కాదు, విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ మహిళా సాధికారికత కానీ సామాజిక న్యాయం కానీ పరిపాలనలో గొప్ప మార్పులు కానీ ఈ 6 రంగాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పెను మార్పుల వల్ల ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే ఒక అగ్రగామిగా ఉందని చెప్పడానికి మీ అందరికీ నేను మరి ఒక్కసారి విన్నవించుకుంటున్నాను. మనం ఈనాడు ముఖ్యంగా మహిళా సాధికారికత గురించి చెప్పాలి. డ్వాక్రా అక్క చెల్లెమ్మల్లో వచ్చినటువంటి పెను మార్పుల గురించి మనం మాట్లాడుకోవాలి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేది. ఆనాడు డ్వాక్రా మహిళలందరూ కూడా 1 కోటి మంది ఉండేవారు. ఆయన ఒకటి చెప్పేవాళ్ళు, నా 1 కోటి మంది అక్క చెల్లెమ్మలకందరికి కూడా నేను 1 లక్ష రూపాయలు వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తే 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి లక్షాధికారులు చేయాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా కలలు కనేవాళ్ళు. దరిదాపు 60 లక్షల మంది ఆంధ్ర ప్రాంతంలో ఉంటే 40 లక్షల మంది తెలంగాణ ప్రాంతంలో ఉండేవాళ్ళు.
కానీ ఈ 60 లక్షల మంది డ్వాక్రా మహిళలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో, ఇంతకు ముందే మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆ సంఘాలు ఏ విధంగా నిర్వీర్యమైపోయి చివరికి సీడీ మరి సంఘాలుగా మారి చివరికి 40 లక్షలకు పడిపోయినాయి మొత్తం డ్వాక్రా మహిళలు అందరూ కూడా. 60 లక్షల నుంచి జగనన్న వచ్చిన తర్వాత ఈ 40 లక్షలను మళ్ళా 80 లక్షలకు పెంచారు. ఈనాడు 8 లక్షలకు పైగా గ్రూపులు ఉన్నాయి. 80 లక్షల మంది ఈనాడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారు అంటే ప్రతి నలుగురిలో కూడా ఒక డ్వాక్రా సంఘానికి చెందినటువంటి అక్క చెల్లెమ్మలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారనేటువంటి ఒక గొప్ప వాస్తవాన్ని మీ ముందుకు నేను తెస్తున్నాను. 23 సంఘాలు మన 7 మండలాల్లో ఉంటే మన బద్వేల్ మ్యాప్పా కింద 1045 సంఘాలు, 4468 సంఘాలు ఉండేటి మన బద్వేల్ నియోజకవర్గంలో. అదే మరి ఈ 4 సంవత్సరాల్లో ఈనాడు మరి 4468 సంఘాల నుంచి 6164 సంఘాలకు పెరిగినాయి. అంటే ఎన్ని సంఘాలు పెరిగినాయి? 1696. 1700 సంఘాలు ఈ 3 సంవత్సరాల్లో అక్క చెల్లెమ్మలందరూ కూడా కొత్తగా సంఘాలు ఏర్పరచుకున్నారు. అంటే 17,000కు పైగా మరి ఈనాడు సంఘ సభ్యులుగా ఒక్క బద్వేల్ నియోజకవర్గాల్లోనే వచ్చినటువంటి మాట. ఒకప్పుడు